రైట్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ లైవ్ సెషన్‌కి వెల్కమ్ అండి. సో, జస్ట్ ఇంతకుముందు ఏపీపీఎస్‌సీ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల్లో చాలామంది సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్లీ మన ఇన్‌స్టిట్యూట్ తరఫు నుంచి దాదాపుగా 200 ప్లస్ మెంబర్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఈ నంబర్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. చాలామంది కూడా థాంక్స్ అని చెప్పేసి మెసేజ్‌లు చేస్తున్నారు. మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఆల్‌మోస్ట్ ఆల్ 92,000 గ్రూప్‌లోకి మీరు జాయిన్ అయ్యారు. అయితే అసలైన సమరం మీకిప్పుడు స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. వార్ ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాలి. మెయిన్స్ అనేది మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది వేరే చెప్పాల్సిన పని లేదు. ఎవ్రి మార్క్ చాలా కౌంట్ అవుతుంది. చాలా క్లోజ్‌గా వెళ్తారు. పోస్ట్ 1 మార్క్‌లో మిస్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంటుంది. అయితే మీ అందరి లక్ ఏమిటి అంటే మీకు స్పష్టంగా జూలై 28న మేము మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి సర్వీస్ కమిషన్ ఇచ్చింది. సఫిషియంట్ టైమ్ కూడా ఇచ్చింది అని అనిపిస్తూ ఉంది. మీకు 4 మంత్స్ టైమ్ ఉంది. ఈ 4 మంత్స్ టైమ్‌లో మీరు ఈవెన్ ఫ్రెషర్ అయినా సరే అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చు ఫ్రెండ్స్. సెకండ్ థాటే లేదు దాంట్లో. అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చు. 4 మంత్స్ హార్డ్ వర్క్ చేయండి. ఎవ్రీ డే కౌంట్ చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే ఎవ్రీ అవర్ మీరు వృధా చేశాను అని బాధపడే సిట్యుయేషన్ ఎప్పుడూ రాకుండా చూసుకోండి. ఈ 4 మంత్స్ పాటు ఖచ్చితంగా సక్సెస్ మీ సొంతమవుతుంది. ఎవ్రీ డేని ప్రొసెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోండి. కొంతమంది మెసేజ్ చేశారు. "మీరు ఎలా సక్సెస్ అయ్యారు సార్ ఒకప్పుడు" అని అడిగారు. నేను ఒకటే మాట చెప్తున్నాను. ఎవ్రీ డే మీరు ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోండి. నేను వృధా చేశాను అని మీకు అనిపించకూడదు. మీ హార్ట్‌కి అనిపించకూడదు. అలా మీరు చేసిన రోజు ఖచ్చితంగా సక్సెస్ మీకొస్తుంది. గ్రీన్ ఇంక్ మీ జేబులోకొస్తుంది. సో, ఈ సర్వీసెస్ అన్నీ కూడా సొసైటీలో కొంత ప్రెస్టీజియస్ సర్వీసెసే. గెజిటెడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఏఎస్ఓ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్. మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వటానికి ఇంతకంటే మంచి మార్గం, అవకాశం మీకు దొరకదు. 4 మంత్స్ మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్ మీ లైఫ్‌ని ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ 30-35 టు ఈవెన్ 40 ఇయర్స్ సర్వీస్ చేసే అవకాశాన్ని మీకు కల్పిస్తుంది. చాలా చిన్న వయసులోనే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళున్నారు. సో, ఈ 4 మంత్స్ మీరు ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకుంటే 3 దశాబ్దాలు మీరు హ్యాపీగా మీ జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోవచ్చు. సరే, ఇదంతా ఓకే. అయితే ప్యాటర్న్ అయితే బాగా మారిపోయింది ఫ్రెండ్స్. ప్యాటర్న్ మనం చూసాం. ప్యాటర్న్ అయితే చాలా మారిపోయింది. సిట్యుయేషన్ డ్రాస్టిక్‌గా మారిపోయింది. ఇలాంటప్పుడు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచించినట్లయితే, ప్యాటర్న్ మారినా కానీ ఒక్కటే మాట ఫ్రెండ్స్. మీ కరెంట్ ఎగ్జామినేషన్ అవసరానికి తగ్గట్టుగా ఒక ప్లాన్ ఉంచుకోవాలి. ప్లస్ మీ కరెంట్ ఎగ్జామినేషన్ అవసరాలను తీర్చే పీడీఎఫ్ ఆర్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉండాలి. 2 చూసారా ఎలా ఇస్తున్నారు క్వెషన్స్ చాలా డైనమిక్‌గా ఇస్తున్నారు. మనం ఎన్ని చదివినా కానీ అక్కడికెళ్ళి బ్లాంక్ ఫేసెస్ పెట్టుకొని రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సిట్యుయేషన్ రాకుండా మీ అవసరాలను తీర్చే మెటీరియల్ అండ్ క్లాసెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. అది ఎక్కడైనా సరే. నా దగ్గరైనా సరే, ఇంకో దగ్గరైనా సరే. చూడండి. కరెంట్ ప్యాటర్న్ అవసరాలను తీరుస్తున్నటువంటి క్లాసెస్ అండ్ మెటీరియల్ ఏంటో చూడండి. దాన్ని ఎఫెక్టివ్‌గా ఒక ప్లాన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళను కూడా ఎంచుకోవాలి. ప్లాన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ లైఫ్. మీ లైఫ్ తోటి ముడిపడినటువంటి అంశం. ప్రిలిమ్స్ అంటే ఏదో సరదాగా గడిచిపోతుంది. కానీ ఇక నుంచి సిట్యుయేషన్ అలా ఉండదు. చాలా ఎఫెక్టివ్‌గా చదువుకోవాల్సుంటుంది. సెలెక్టెడ్‌గానే చదవండి. విపరీతంగా మీ ప్రిపరేషన్‌ని బర్డెన్ చేసుకోవద్దు దయచేసి. సెలెక్టెడ్ బుక్స్. ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉంది అంటే, ఖచ్చితంగా మీరు బీఎస్ఎల్ హనుమంతరావు చదవాల్సిందే. ఇది చదవకుండా మీరు వదిలేస్తే, మీరు మిస్టేక్ కమిట్ అవుతున్నట్టు. రఘునాథరావు చదవండి.
అంతటితో ఆపేయొద్దు. మోడర్న్ ఏపీ హిస్టరీకి ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ చదవండి. ఈ మూడిటితోటి మీ ఏపీ హిస్టరీ ప్రిపరేషన్ అయిపోతుంది. కాకపోతే పిఎస్ఎల్ హనుమంతరావుని ఎఫెక్టివ్‌గా అర్థం చేసుకోండి. రఘునాథరావును మించి ఇంకా మోడర్న్ ఏపీ హిస్టరీకి సమాచారాన్ని సేకరించుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి ఇండియన్ పాలిటీకి ఖచ్చితంగా లక్ష్మీకాంత్ చదవండి. ప్లీజ్ దీన్ని వదలొద్దు. నిన్న పాలిటీ క్వెషన్స్ చూసారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో సేమ్ అలాగే ఉంటాయి మీకు. అగైన్ లక్ష్మీకాంత్ చదవండి. కరెంట్ పాలిటీ తోటి దాన్ని జోడించుకోండి. ఓకేనా? దెన్ ఇక పేపర్ 2కి నేను ఒకే ఒక సజెషన్ చెప్తాను. ఎస్ఎన్‌టికి కానీ, ఎకానమీకి కానీ మన మెటీరియల్ మీకు ఎక్సలెంట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. ప్రధానంగా పేపర్ 2 కరెంట్ పార్ట్‌ని బేస్ చేసుకొని మీకు అడుగుతాడు. నేనైతే నా స్టూడెంట్‌కి ఒకటే చెప్తున్నాను. నేనిచ్చే కరెంట్ పీడీఎఫ్స్, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్‌టికి సంబంధించిన పీడీఎఫ్స్ ప్లస్ కోర్ ఏరియాస్‌కి సంబంధించిన పీడీఎఫ్స్ నావి మాత్రమే పేపర్ 2కి ఎక్స్‌క్లూజివ్‌గా చదవమని చెప్తాను. ఓకేనా? ఇలా సెలెక్టివ్ బుక్ పెట్టుకున్న తర్వాత మీరు ఎఫెక్టివ్‌గా మీ టైమ్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఇంతకంటే సక్సెస్ మంత్రం అనేది ఉండదు ఫ్రెండ్స్. గ్యారంటీ. సెలెక్టెడ్ బుక్స్, ఎఫెక్టివ్ యుటిలైజేషన్ ఆఫ్ ది టైమ్. ఈ రెండే మీ విజయ అవకాశాలని డిసైడ్ చేస్తాయి. కాబట్టి 4 మంత్స్‌ని జాగ్రత్తగా ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఈరోజు కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్ మాట్లాడతాను. మనం ప్రతి నిమిషాన్ని కౌంట్ చేసుకోవాల్సిందే. ఊరికే మాటలు చెప్పుకుంటూ గంటలు, గంటలు కూడా వృధా చేసుకోకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు బయట నుంచి బాహ్య ప్రేరణ అవసరమవుతుందనుకోండి. ఎవడో ఒకడు మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందనుకోండి. అది మీ తప్పు. యూ ఆర్ నాట్ ఆన్ రైట్ ట్రాక్. మీకు ప్రేరణ అనేది ఇంటర్నల్‌గా రావాలి. ఎవరో బయట నుంచి చెప్తే అప్పటికప్పుడు మోటివేట్ అయిపోయి, ఊగిపోయి ప్రిపరేషన్ అది చేస్తాను, ఇది చేస్తాను అనుకోకూడదు. మీరు అంతర్గతంగా ఫైర్ అవుతూ ఉండాలి. మీకెప్పటినుంచో ఎక్స్‌టర్నల్ స్టిములై రావాల్సిన పని లేదు. మీ ఇంటర్నల్‌గా మీరు బర్న్ అవుతూ ఉండాలి. సక్సెస్ కోసం తపిస్తూ ఉండాలి. అదెప్పుడు ఈ 4 నెలల పాటు మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో, టుడేస్ కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్ చెప్పుకునే ముందు మన క్లాసెస్ కానీ, పీడిఎఫ్స్ కానీ మీకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నాయో చెప్పండి. సరే భవిష్యత్తు ప్రణాళిక గురించి మీకు రేపు సాయంత్రం లోపు నేను ఈ 120 డేస్‌కి ఎట్లాంటి మనం ప్లాన్ యేసుకుంటాము, ఎలా క్లాసెస్ చెప్తాము, ఎలా పీడిఎఫ్ ఇస్తాము నేను చెప్పేస్తాను. భవిష్యత్తు ప్రణాళికల గురించి, మీ రిక్వెస్ట్‌ల గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాము. రేపు సాయంత్రం లోపు మీకొక డ్రాఫ్ట్ ప్లాన్ యేసేసి మీకు ఇస్తాను. దాంట్లో ఏమన్నా సజెషన్స్, మోడిఫికేషన్స్ ఉంటే తీసుకొని ఫైనలైజ్ చేసుకుందాము. ఎందుకంటే మనకు క్లియర్‌గా డేట్ గూడా ఇప్పుడు తెలిసిపోయింది. మన క్లాసెస్ కానీ, మెటీరియల్ గానీ మీకు ఏ విధంగా ఉపయోగపడింది, ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అనే అంశం మాత్రమే మీరొకసారి నాతో షేర్ చేసుకోండి. సో థట్ నాకు కొంత బూస్ట్ ఉంటుంది. అన్‌మ్యూట్ చేస్తాను. ఒక్కళ్ళే మాట్లాడండి చూద్దాం. చెప్పండి ఎనీబడీ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ చెప్పండి. సార్ నా పేరు సుబ్రహ్మణ్యం అండి, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. సార్ అది మీ క్లాసెస్ నేను వింటం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎక్కువ హార్డ్ వర్క్ ని నమ్ముతాను సార్. ఓకే. ఓకే. మీ దగ్గర నేను స్మార్ట్ వర్క్ ఎలా హార్డ్ వర్క్ చేయాలనేది నేను బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నాను సార్ నా లైఫ్ లో. ఆ అదే. వర్క్ అనేది హార్డ్ గానే ఉండాలి, బట్ స్మార్ట్ వేలో వెళ్ళాలి అనేది నేను బాగా రిసీవ్ చేసుకున్నాను సార్. ఓకే. అది ఓకే. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఆ ప్రిలిమ్స్ క్లియర్ అయిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ సార్. అదొక్కటే నాకు అనిపించింది సార్. నేను నాకు మ్యాథ్స్ రాదు సార్. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. నేను అసలు ఓకే. మ్యాథ్స్ సబ్జెక్ట్ అసలు పట్టుకోలేదు సార్. ఆర్ట్స్ ఓకే. స్టూడెంట్ కాబట్టి నేను 3 సబ్జెక్టులనే డిపెండ్ అయ్యాను సార్. మీరు ఓకే. సార్ ఓకే. ఓకే. మూడిట్లో నేను పర్ఫెక్ట్ గెయిన్ చేశాను సార్. 46 మార్క్స్ గెయిన్ చేశాను సార్. ఓకే. ఓకే. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ మీరు ఆ విషయంలో. ఒక ఓకే. సబ్జెక్ట్ నేను స్కిప్ చేశాను సార్. నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అయింది 4 సబ్జెక్ట్స్ సార్. ఆ ఓకే. 4 సబ్జెక్ట్సే నన్ను నిలబెట్టినాయి సార్. ష్యూర్. థాంక్ యూ సో మచ్. సార్ ఇంకా అండి అదర్స్? ఆనంద్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే. రావు గారు చెప్పండి. సార్ మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడతాను లాస్ట్‌లో.
చెప్పండి. సార్ సార్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ సార్. సార్. సార్ గుడ్ నమస్తే ఈవినింగ్. సార్. చెప్పండి. సురేష్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వాయ్ సార్ ఇది మన మెటీరియల్ అయితే టు ద పాయింట్ ఉంటుంది సార్. ఓకే. హలో. చెప్పండి సురేష్ గారు టు వినిపిస్తుంది. ద పాయింట్ అండ్ ప్రిసైజ్ గా ఉంటుంది సార్. ఓకే. టు ద పాయింట్ అండ్ ప్రిసైజ్ గా ఉంటుంది మెటీరియల్ అయితే. అంటే పీడిఎఫ్ లో చదవాలన్నా సరే ఇంట్రెస్ట్ వస్తుంది సార్. మనకి 7 to 8 పేజెస్ కంటే ఎక్కువ ఉండట్లేదు. కానీ ఓకే. ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది సార్ మనకి. అదేలేండి. ఆ పీడిఎఫ్ చదవాలన్నా కానీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అదేలేండి. సూపర్. అదర్స్ అండి? నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు సార్ గుడ్ పెట్టే ఈవినింగ్ టెక్స్ట్ సార్. కూడా చాలా చెప్పండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. సార్ మీ పేరు? సార్ నేను మీ క్లాసెస్ పేరు నూతన్ రెడ్డి సార్, తిరుపతి. నూతన్ రెడ్డి గారు చెప్పండి. సార్ మేము తిరుపతి నుంచి. సార్ మేము యాక్చువల్గా జాబ్ చేస్తూ అంటే ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ప్రిలిమ్స్ క్లియర్ చేయడం జరిగింది. ఓకే. కాకపోతే కొంచెం డౌట్గా ఉంది. 42 మార్క్స్ వచ్చాయి. భయపడుతూ ఉన్నాను. ఓకే. తర్వాత ఒకరోజు యూట్యూబ్ లో మీ క్లాసెస్ చూశాను సార్. వెంటనే నేను మెయిన్స్ కి జాయిన్ అయిపోయాను సార్. మెయిన్స్ మొత్తం మీ క్లాసెస్. సో నేను గ్రూప్ 1 అటెంప్ట్ చేసినప్పుడు మీ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ ఒక్కటి కూడా తప్పకుండా అలానే పెట్టేసి వచ్చాను సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. ఓకే. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు చెప్పేదాన్ని కరెక్ట్ గా ఫాలో అయితే మినిమం సైన్స్ అండ్ టెక్నాలజీలో నెగిటివ్ మార్కింగ్ 50 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అదే ఎట్ ది సేమ్ టైం మెకానిక్స్ లో 50 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. 100 స్కోర్ చేసుకుంటే సెకండ్ పేపర్, ఫస్ట్ పేపర్ 120 చేసుకుంటే ఖచ్చితంగా సర్వీస్ అయితే వస్తుంది సార్. ఇదైతే నేను మీ యొక్క మీరు చెప్పేది సార్. నేను చాలా కోచింగ్ సెంటర్స్ ఎప్పటి నుంచి వింటున్నాను. ఆల్రెడీ 2-3 సార్లు నేను గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాయడం జరిగింది సార్. కానీ మీరు కరెంట్ ఎకానమీ ఎగ్జాక్ట్లీ ఇస్తున్నారు సార్. ఏది కావాలనేది ఎగ్జామ్ అనే వాళ్ళు కరెక్ట్ గా ఇస్తున్నారు సార్. అది ఎస్పెషల్లీ మా లాంటి టెలిమీడియం స్టూడెంట్కి ఇవ్వడం అనేది చాలా అదృష్టం సార్ మాకు సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను రామకృష్ణ సార్. రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్. చెప్పండి రామకృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా ఇంత డిఫరెంట్ గా నేను కోచింగ్ తీసుకోవడం ఫస్ట్ టైం సార్. ఇంత ముందు 2 ఇన్స్టిట్యూట్లు జాయిన్ అయ్యాను కానీ ఆన్లైన్ లో ఏదో మోస పద్ధతిలో పోయింది సార్. నేను యూట్యూబ్ లో చూసే తీసుకున్నాను. చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మనకి ప్రిలిమ్స్ లో మీకు కంప్లీట్ గా న్యాయం చేయలేకపోయాము. నా షెడ్యూల్ వల్ల నేను న్యాయం చేయలేకపోయాను. నేను అన్ని సిలబస్ మీకు కంప్లీట్ చేయలేకపోయాము. బట్ మెయిన్స్ లో అది రిపీట్ కాదు. ఖచ్చితంగా మనకు ఒక డేట్ వచ్చింది కాబట్టి వీ కెన్ టార్గెట్ అనమాట. ఎంటైర్ సిలబస్ ని విత్ ఇన్ పర్టికులర్ టైంలో విత్ రివిజన్ టైం ఇస్తూ కూడా టార్గెట్ చేయడానికి ఇప్పుడు అవకాశం దొరికింది. చెప్పండి అమ్మా. మాట్లాడుతున్నారు ఎవరు? నమస్తే సార్. నా సార్ పేరు నమస్తే దీప. సార్. దీపా మేడం. చెప్పండి మేడం. నేను శ్రీకాకుళం సార్. యాక్చువల్ గా ప్రిలిమ్స్ టైంలో మాకు మీ ఇన్స్టిట్యూట్ కోసం తెలియదు. నేను యూట్యూబ్ లో చూసి మెయిన్స్ చిక్కి జాయిన్ అయ్యాను. ఓకే. యాక్చువల్ గా స్టూడెంట్ సార్. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. నేను టీచర్ సార్. ఓకే మేడం. యాక్చువల్ గా ఎకానమీ మాత్రం మీ క్లాసెస్ విన్న తర్వాత, ఎకానమీ ఎస్ఎన్టీ విన్న తర్వాత చాలా ఈజీ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే టఫ్ సబ్జెక్ట్, అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ ఆ సబ్జెక్ట్ అనేది మాకు చాలా ఈజీ చేశారు. అది నచ్చి నేను మీ హిస్టరీ కూడా తీసుకున్నాను సార్. మీ హిస్టరీ తీసుకున్న తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అనేది చాలా బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్ నమస్కారం అండి. ఇప్పుడు నమస్కారం రావు గారు. చెప్పండి. నిజంగా నాకు యాక్చువల్గా ఎక్కడ కోచింగ్ తీసుకోవడం అసలు ఇష్టం లేదు. ఒక్కసారి యూపీఎస్సీ తీసుకున్న తర్వాత నేను ఎక్కడ తీసుకునే వ్యక్తిని కాదు. కానీ ఎందుకో ఆ రోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 అని జస్ట్ క్లిక్ చేసే యూట్యూబ్ లో చాలా వచ్చినాయి. దానిలో స్క్రోల్ చేసుకుంటే మీది కూడా కనిపించింది. ఒకసారి విన్నాను సార్. ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను మీతో మాట్లాడి, అందరికన్నా మీరు నాకు కొంచెం ప్రైస్ కూడా డిస్కౌంట్ ఇచ్చారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, అందరికన్నా కూడా నాకు కొంచెం ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చారు. సరే జాయిన్ అవుదాం అనుకున్నాను. జాయిన్ అయ్యాను. వాస్తవంగా అయితే మీరు చాలా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసినా కానీ నేను ఎక్కువ యూజ్ చేసుకోలేకపోయాను. కారణం ఏంటంటే నాకు ఆఫీస్ అదే ఎంప్లాయీ కాబట్టి కంటిన్యూస్ నాకు బర్డెన్ ఉంటుంది ఆఫీస్ లో. ప్లస్ ఎలక్షన్స్ డ్యూటీస్ ఇవన్నీ వేస్తూనే ఉన్నారు. అయినా ఒకసారి ట్రై చేస్తాను. మీరు పెట్టినటువంటి టెస్ట్ లో ఒక 50% వరకు మాత్రమే నేను రాయగలిగాను. ఇంకొక 50% నేను రాయలేకపోయాను. కానీ కంపల్సరిగా నేను ప్రతిరోజు ఒక్కసారైనా మీ పీడిఎఫ్ నేను చదువుకుంటాను టైం దొరికినప్పుడల్లా. ప్లస్ నాకు ఉన్నటువంటి పాత నాలెడ్జి ప్లస్ మీ మెటీరియల్ చాలా హెల్ప్ అయింది. అందుకనే ఏమంటారంటే నేను ఫస్ట్ డేనే చెప్పాను ఖచ్చితంగా క్వాలిఫై అవుతానండి ఆనంద్ గారు ఎట్లా వచ్చినని.
అంటే ఓకే. మనకు తెలుసు కదా ఎట్లా చేస్తే క్వాలిఫై అవుతాము. ఎందుకంటే నాకున్న ఒక చిన్న మిస్టేక్ ఆర్ సజెషన్ ఏంటంటే మిగతా మిత్రులందరికీ కూడా మనం ఎంత క్వాలిటీ మెటీరియల్ చదివినా ఎన్ని చదివినా కానీ ఎగ్జామ్ సెంటర్‌లో నెగెటివ్ మార్క్స్ పెడితే మాత్రం అవుట్ సార్. అదే. నేనైతే చాలా లిమిటెడ్‌గా పెట్టానండి. అమ్మో! లిమిటెడ్‌గా పెట్టకపోతే నాకు ఎగిరిపోయిద్దని తెలిసిపోయింది. ఎప్పుడైతే క్వెషన్ పేపర్ చూసానో అందుకని లిమిటెడ్‌గా పెట్టుకుంటూ ఎళ్ళాను. ఖచ్చితంగా క్వాలిఫై అవుతానని హ్మ్. అనుకున్నాను. లక్కీగా ఐ గాట్ ఎ డీసెంట్ స్కోర్. ఈవెన్ నేను గ్రూప్ సూపర్. 1 కూడా అవుతదని అనుకుంటున్నాను. గ్రూప్ 1 హ్మ్. కూడా చదివింది లేదు. ఎందుకంటే హాలిడేస్ కూడా ఇవ్వలేదు. సో అది కూడా ఓకే. అవుద్దనుకుంటున్నాను. అయితే మాత్రం కంపల్సరీగా అది అంతా క్రెడిట్ మీకే వెళ్తుందండి ఆనంద్ గారు. థాంక్ యూ గ్రూప్ 1 సో మచ్. క్రెడిట్ మొత్తం మీకే వెళ్తుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఐ థింక్ మీరు 4, 5 పీడీఎఫ్‌లో పెట్టారు అప్పటికి. ఏది మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ టైమ్‌కి. అలా అవును. ఒక్కసారి రివిజన్ చేశాను. నాకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా 3, 4 క్వెషన్స్ ఇండైరెక్ట్‌గా వచ్చేసాయి. ఐ వాస్ అవును. ఏంటంటే వెరీ హ్యాపీ. లాస్ట్ మినిట్‌లో అరే! ఆనంద్ గారిది ఇంకొంచెం రివిజన్ చేసుంటే బాగుంటది అనే ఒక థాట్ అయితే నాకు బాగా వచ్చింది. ఓకే. బట్ ఏంటంటే నాతో పాటు ఒక తమ్ముడు మీ దాంట్లోనే జాయిన్ అయ్యాడు. వాడు క్వాలిఫై అవ్వలేకపోయాడు. బట్ ఇట్స్ ఓకే. నేను చెప్పాను ఇబ్బంది లేదులే కోచింగ్ తీసుకోమని. మీ దాంట్లోనే జాయిన్ అయ్యాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీకి. ఓకే. మేబీ సూపర్. నెక్స్ట్ టైమ్ మనోడే టాప్‌లో రావచ్చు మీ ఆధ్వర్యంలో. సూపర్. ఒక్కటి నేను మంచిది. ఫైనల్‌గా చెప్తుంది మీ ఇన్‌స్టిట్యూషన్ గురించి మాత్రము చాలా మంది ఫేమస్ స్టార్స్ ఉన్నారు. బయట 20, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు లాక్స్‌లో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన గ్రూప్ 1కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వీటిలలో సుమారుగా ఒక రూ. 1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరు చాలా లిమిటెడ్ అమౌంట్‌తో గ్రూప్ 2 ఇస్తున్నారంటే రియల్లీ ఫస్ట్ ఏంటంటే మేము ఎట్లైనా క్వాలిఫై అవుతాం. బట్ మీరు టైమ్ స్పెండ్ చేస్తూ తక్కువ ఫీస్‌తో చేయడం అనేది ఇట్స్ నాట్ అంత ఆషామాషి అయితే కాదు. నేను యూపీఎస్‌సికి ప్రిపేర్ అయ్యి 2 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత మిత్ర ఐఏఎస్ అనేసి ఒకటి ఉంటుంది న్యూఢిల్లీలో. దాంట్లో నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసేవాడిని. ఆ కంటెంట్ ప్రిపేర్ చేయడం అంటే కనీసం ఇట్ టేక్స్ ఫర్ మీ ఆల్‌మోస్ట్ ఒక 6-7 అవర్స్ పట్టేది నాకు. కంటెంట్ అంతా క్రియేట్ చేసి దాన్ని హిందీ అండ్ ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయడం అనేది. సో ఓకే. మీకు ఇంత టైమ్ తీసుకొని ఎఫర్ట్స్ పెడుతున్నారంటే రియల్లీ వెరీ హ్యాపీ అండి. థాంక్ యూ ఆనంద్ గారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ రావు గారు. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్ అండ్ కాంప్లిమెంట్స్. గుడ్ ఈవినింగ్ సార్. నేను గుడ్ అన్వేష్ ఈవెనింగ్ సార్. అండి. గుడ్ ఈవెనింగ్. సార్ మీ కోచింగ్ సెంటర్ నుంచి నేను లాస్ట్ ఇయర్ నుంచి వింటున్నాను సార్. కొంచెం గట్టిగా మీ దగ్గర మాట్లాడండి నేను అన్వేష్ కోచింగ్ గారు. ఒక్క నిమిషం సార్. సార్ వినిపిస్తుందా ఇప్పుడు? చెప్పండి. హలో సార్, మీ చెప్పండి కోచింగ్ అన్వేష్ సెంటర్ గారు. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఉన్నాను సార్ మీ కోచింగ్ సెంటర్ నుంచి. హలో అన్వేష్ గారు బాగా లో వస్తుంది వాయిస్ మీ వాయిస్. ఇంకా అదర్స్ ప్లీజ్ రెస్పాండ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. రవికిరణ్ గారు చెప్పండి. హలో సార్, రవికిరణ్, తాడేపల్లిగూడెం. సార్ చెప్పండి మిమ్మల్ని గ్రూప్ రవికిరణ్. 4 నుంచి ఫాలో అవుతున్నాను సార్ ఓకే. యూట్యూబ్ ఓకే. లో. ఓకే. అప్పటి నుంచి చెప్పాను, మా సిస్టర్కి చెప్పాను, తను ముందు జాయిన్ అయింది, నేను తర్వాత లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే. సో మీ క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ మీరు చెప్పే క్లాస్ కానీ ఎక్స్ట్రాడినరీ సార్. చాలా బాగా చెప్తున్నారు. అదేనండి. నేను క్వాలిఫై అయ్యాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. టెస్ట్లు సార్ చెప్పండి రవికిరణ్ సార్ గారు. సార్ టెస్ట్లు కొంచెం ఎక్కువ పెట్టండి సార్. కొంచెం పెడతాను. అట్లాగే మనం షెడ్యూల్ ఇస్తాము. అటెంప్ట్స్ కూడా ఇవ్వండి సార్. కొంచెం మీ టెస్ట్లు ఎక్స్ట్రాడినరీ సార్. అసలు మీ టెస్ట్లే ఇప్పుడున్న ప్యాటర్న్ గ్రూప్ 1, గ్రూప్ 2 మీ క్వశ్చన్ అదేనండి. ఫ్రేమింగ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆనంద్ సార్ నేను చెప్పాలనుకున్నాను లాస్ట్‌లో. రావు గారు చెప్పండి. ఆనంద్ సార్ ఏం చెప్పండి లేదు. రావు గారు. ఇప్పుడు చాలా మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పర్టికులర్ గా శ్రీ చైతన్య నారాయణలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తది. ఏది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే 10th క్లాస్ 1, 2, 3 ప్రభంజనం అన్నట్టుగా ఫ్యూచర్ లో ఇప్పుడు మనతో మాట్లాడే మిత్రులందరిలో 100% చాలా వరకు క్వాలిఫై అవుతారు. అందరూ క్వాలిఫై అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీ పేరు మాత్రం అన్ని చోట్ల మారిమోగిపోతుంది. మెయిన్స్ లో మాత్రం మాక్సిమం వాళ్ళందరూ మాత్రం క్వాలిఫై వాస్తవం అవ్వాలని సార్. కోరుకుంటాను. ఓకే. యాక్చువల్లీ ఇది ముందుకే ఒక చిన్న ఇది సార్, ష్యూర్ ఇది మాత్రం పక్కా. 100%. నమస్తే సార్. చూద్దామండి. ఓకే అండి. చెప్పండి కిరణ్ గారు. నమస్తే సార్. మాది భీమవరం సార్. కిరణ్ గారు చెప్పండి. నేనంటే ఫ్రెషరే సార్. మేబీ 22 ఇయర్స్ ఓల్డ్. కోచింగ్ ఓకే. ఎక్కడా తీసుకోలేదు సార్. అంటే నాకు తెలిసిన వాళ్ళు భయపెట్టేశారు నన్ను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నావు అని. నా ఓకే. అదృష్టం అన్నాలో లక్ అన్నాలో తెలుసు సార్. మీ ఛానల్ యూట్యూబ్ లో తెలిసింది. ఓకే. అప్పటి నుంచి మీ క్లాసెస్ ఫాలో అవుతున్నాను సార్. అసలు ఎలా చదవాలో తెలీదు. కాకపోతే మీరు చెప్పే విధానం బట్టి నేను ప్రిపేర్ అయ్యాను సార్. ఆ క్రెడిట్ మొత్తం మీకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మీరు ఇలా పుష్ చేస్తే ఇంకా మేము ఇంకా వీర విహారం చేస్తాం. దాన్ని చెప్పండి. సార్ యాక్చువల్లీ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడ కోచింగ్ కూడా తీసుకోలేదు సార్, మీ ఛానల్ మీద ఆధారపడ్డాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనంద్ సార్, మిమ్మల్ని ఇప్పటిదాకా కాస్త ఫ్రీగా వదిలిపెట్టాము, ఇప్పటి నుంచి అసలు వదిలిపెట్టాము. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా రిపీటెడ్ ఆనంద్ గారు చెప్తే వస్తాయా అనేసి, కానీ వచ్చినాయి చూపించారు మీరు చాలా వరకు. మరి మెయిన్స్ ఎందుకు వదిలేసుకుంటాము? ఎక్కడో 30,000 40,000 కట్టుకోవడము, టెస్ట్ సిరీస్ గా 6-7 వేలు తీసుకోవడము చాలా చోట్ల జరుగుతుంది. సో ఇవన్నీ మాకు సింగిల్ డిజిట్ లో వస్తున్నప్పుడు, మోస్ట్లీ ఆర్ మాక్సిమం 2 digits లో వస్తున్నప్పుడు ఆనంద్ గారిని అసలు ఎందుకు వదిలిపెడతారు? Definitely. సార్ ఒక స్మాల్ సజెషన్ సార్. చెప్పండి చెప్పండి. సార్ అదే తిరుపతి నుంచి సార్ ఒక స్మాల్ సజెషన్. నూతన్ రెడ్డి గారు మీరు చెప్పండి. సబ్జెక్టు ఎక్సలెంట్ గా ఇస్తున్నారు సార్. ఎగ్జామ్స్ కూడా 10 questions ఎనఫ్ సార్, చాలా బాగా ఇస్తున్నారు. ఆ సబ్జెక్ట్ మాకు ఎలాంటి కంటెంట్ మిస్ కాకుండా ఇవ్వండి సార్. ఎప్పుడు సార్ అది చాలు సార్ మాకు. ఓకే, మాకు ఎగ్జామ్ జరిగేంత వరకు కంటెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఇవ్వండి సార్, చాలు సార్. అది మీ మెటీరియల్ నేను చెప్తున్నాను సార్. ఈ రోజు సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్స్ సార్, మీ పేపర్ చదువుకోకపోతే ఈజీగా 100 నుంచి నెగిటివ్ మార్కింగ్ పోను సార్. 100 నుంచి 110 ఈజీగా స్కోర్ చేయొచ్చు సార్. పేపర్ ఎలా ఉన్నా సార్, ఇదైతే డ్యామ్ షూర్ సార్. హిస్టరీ సార్, అసలు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నేను ఎన్నోసార్లు చదివాను సార్. దాంట్లో పిన్ టు పిన్ సార్, మీకు ఎక్కడ ఎలా చెప్పాలో కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ అలానే చెప్తున్నారు సార్. అసలు ఇంకా బిఎస్ఎల్ హనుమంతరావు ఫస్ట్ చదవాల్సిన వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఫస్ట్ టైం చదివాలి సార్. అలాంటి అసలు ఆ బుక్ ఇంకా తాకాల్సిన అవసరం లేదు సార్. మీ క్లాస్ వింటే సార్, వాస్తవం చెప్తున్నాను సార్. ఆ పీడిఎఫ్ ఒకసారి చదివి మీ క్లాస్ వినేసి ఆ పీడిఎఫ్ చదివితే సార్. నేను ఎప్పుడు ఒక్క నిమిషము, నేను ఎప్పుడు ఇలాంటి సెషన్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఫస్ట్ టైం నేను పెట్టుకుంటున్నాను. అసలు నేను చెప్పేది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు క్యాండిడేట్ అనేది తెలుసుకోవడం కోసం నేను ఇప్పుడు ఈ సెషన్ పెట్టాను. అంతేగాని నన్ను నేను ప్రమోట్ నిజం చెప్తున్నా సార్. ఎలా ఆలోచిస్తున్నాడు? ఫస్ట్ టైం ఎవరికైనా బుక్ ఇచ్చి చదవమంటే చాలా కష్టం సార్. ఫస్ట్ టైం ఎవరైనా చదవాలంటే ఒక 2 పేజీలు చదివేసి మమ్మల్ని చదవదాంలే, మళ్ళీ ఇంకేదో జోగు నాయుడు బుక్ సీనే బుక్ ఏదో చదివేస్తారు సార్. కానీ మీరు నిజం చెప్తున్నారు సార్. ఎవరైనా తర్వాత అది 2 రోజులు అది గ్రాంధికం చదవలేదు అని చెప్పేసి జోగు నాయుడు సీనే బుక్ వెళ్ళిపోతారు సార్. కానీ మీరు ఎగ్జాక్ట్లీ అసలుకి ఆ బుక్ లో ఎలా ఉందో అలానే చెప్తూ అలానే పీడిఎఫ్ అనేది ఇవ్వడం అనేది చాలా గ్రేట్ సార్. అసలుకి నేను మళ్ళీ చెప్తున్నా అండి, బిఎస్ఎల్ హనుమంతరావుని అస్సలు మీరు మిస్ కావద్దు దయచేసి. బిఎస్ఎల్ హనుమంతరావు ఖచ్చితంగా చదవాలి. దాన్ని డీకోడ్ చేసి ఇచ్చే బాధ్యత నాది. చెప్పండి రావు గారు. ఎవరైనా కానీ మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ నోట్స్ చదవండి, మా మెటీరియల్ చదవండి, లేదా ఇది చదవండి అది చదవండి అంటారు. కానీ నేను మిమ్మల్ని మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మాక్సిమం మీరు ఓన్లీ కొన్ని సోర్సెస్ కి స్ట్రిక్ట్ అవ్వండి. మాక్సిమం ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా మీరు చెప్పిన చదువుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ మోస్ట్లీ మీరు లిమిటెడ్ సోర్సెస్ చెప్తున్నారు, అది కూడా వెల్ స్టాండర్డ్ బుక్స్. ఇప్పుడు నాకు ఈ మధ్యనే 4-5 కొత్త కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ తెలిసినాయి. కాకినాడలో ఒకటని, ఇంకో చోటని. వీళ్ళందరూ నేను చూశాను, మా బుక్కే చదవండి అని. అసలు మా బుక్ చదివితే 100% వచ్చేస్తాయి అని చెప్తున్నారు. కానీ నో బడీ ఈస్ రెడీ టు టెల్ ఓపెన్లీ బిఎస్ హనుమంతరావు గారు చదవండి అని ఎవరు అంత ఓపెన్ గా చెప్పడం లేదు. నేను 2018లో అనుకుంటా ఒకతను టాపర్ అతను చూశాను. అతను క్లియర్ కట్ గా చెప్పింది మీరు చెప్తున్నారు. నేనైతే అతను ఏదైతే చెప్పాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు అదే చెప్పేస్తున్నారు. అంత జెన్యున్ గా ఈ బుక్స్ చదవండి. మాక్సిమం వీటి మీద డిపెండ్ టు పిన్ అనేది వాస్తవంగా చాలా మంది చెప్పరండి. మాక్సిమం అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయంటే మనందరికీ తెలిసింది. కంప్లీట్లీ కమర్షియల్. నేను చెప్పేది ఏమైనా తప్పుంటే చెప్పండి బ్రో. హలో సార్, చాలా మంది ఉన్నారు కదా సార్. చెప్పండి మాట్లాడండి. హలో హైమా గారు చెప్పండి అమ్మా. సార్ నేను చాలా ఫ్రెష్ అని సార్. మీరు స్టార్ట్ చేస్తే నేను కానీ ఏ రోజు పీడిఎఫ్ ఆ టెస్ట్ కూడా మీరు ఏపీఎస్సీ ఇవ్వడం నాకు బాగా యూజ్ అయ్యింది. ప్లస్ ఫ్రెష్ హైమ గారు మీ దగ్గర నుంచి కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా. హైమ గారు మళ్ళీ మాట్లాడమ్మా. వేరే వాళ్ళు నమస్తే చెప్పండి. నమస్తే చెప్పండి సార్. నేను నరేష్ మాట్లాడుతున్నా సార్, పుత్తూరు సార్. చెప్పండి నరేష్ గారు. సార్ నేను యాక్చువల్ గా ఫిలిమ్స్ కి అయితే కోచింగ్ తీసుకోలేదు సార్ మీ దగ్గర. కానీ మా ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేసినాడు సార్. సార్ చెప్పినవే బాగా వస్తా ఉన్నాయి అన్నారు సార్.
ఓకే. మళ్ళీ 1 మంత్ ముందు మెయిన్స్ కోచింగ్ తీసుకున్నాను సార్. ఎక్సలెంట్ గా ఉంది సార్. బాగుంది సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బాగా సార్ ఇంకో చదువుకోండి. చిన్న రిక్వెస్ట్ సార్ మిమ్మల్ని సార్. చిన్న రిక్వెస్ట్ చెప్పండి. సార్. చెప్పండి. చాప్టర్ వైజ్ టెస్ట్లు పెడితే మాకు మేము ఏడున్నాము రివిజన్ చేసే కాడికి మాకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఈ రోజు ఒక్కరోజు శాతవాహన, ఇండియన్ పాలిటీలో ఫస్ట్ పార్ట్, అట్టే ఎకానమీలో అటు మీరు మీకు కానీ ఒక ఒక ప్లాన్ చేసి షెడ్యూల్ మాకు ఇవ్వగలిగితే మీకు ఒక టెస్ట్లు పెట్టి షెడ్యూల్ వస్తుంది నరేష్ గారు. ఒక షెడ్యూల్ వస్తుంది. సార్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఒక షెడ్యూల్ వస్తుంది మీకు. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాంలేండి. అర్థమైంది నాకు. మేము చేద్దాం. అట్లనే చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ హలో యూ సో సార్. మచ్. సార్ మీరు ఎలా చెప్తే చెప్పండి. అలానే చెప్పండి. బ్లైండ్ గా ఫాలో అవుతాం సార్. అందుకోసం మీరే మాకు చిన్న ఒక షెడ్యూల్ ఇచ్చేసి ఓకే. సార్ దాన్నే చిన్న ఇంకా రిక్వెస్ట్ ఫాలో సార్. అవుతాం సార్. ఓకే. ఓకే. ఓకే అండి. అలాగే హలో లక్ష్మి సార్. గారు. అలాగే మేడం. చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ మీ ఫేస్ చూడాలనిపిస్తుంది సార్. ఉందండి యూట్యూబ్ ఛానల్లో ఉంది సార్ వీడియో. మీ వాయిస్ తప్ప ఫేస్ ఎప్పుడు చూడలేదు సార్ మేము. అవునా? సార్ పర్లేదు వీడియో సార్ సార్, వీడియో పర్లేదు సార్. అవును అన్ని సార్, సార్ అవును సార్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ఆ, ఆగండి. సార్ మన టైం వచ్చేటప్పుడు సార్ బయటకు వస్తారు, మనం అందరం వెళ్తాము. ఆ టైం ఉంది, వెయిట్ చేయండి. సార్ ఛానల్లో ఉంది సార్ దానికోసం వెయిట్ వీడియో చేయండి. సార్ది. సరే. సరే యూట్యూబ్ మేడం. ఇంకా స్టార్టింగ్ లో అదర్స్ ఉంటదండి. స్టార్టింగ్ వీడియోస్ ఇంకా లో ఉంటాయి. ఇంకా ఏమన్నా చెప్తారా? లేకపోతే సార్ ఏం రిపీట్ లేదు సార్, చిన్న సార్ చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి. అది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఆల్రెడీ ఇంతకుముందు మీకు కాల్ చేశాను సార్. మీ కంటెంట్ నేను మిస్ అయిపోయాను. యాక్చువల్లీ గ్రూప్ 2కి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 3 months. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. ఒకసారి మీకు కాల్ చేశాను సార్ నేను. ఓకే. నాకేంటంటే ఈ సబ్జెక్ట్ ఏం తెలియదు. కానీ నిజంగా చెప్తున్నాను సార్, ఈ కోచింగ్ సెంటర్లు ఇవన్నీ నేను నేమ్స్ అయితే చెప్పను. ఆనంద్ సార్ అని అంటే ఒకటే సార్, పికప్ అంటే ఐ మీన్ కంటెంట్ ని పిక్ చేసి అసలు అదేదో అంటారు కదా, ఏదో మనకి చరిత్రలో ఒక క్వశ్చన్ ఉంటది, శిష్యుల మెదడులో జ్ఞానాన్ని ఇచ్చేయడం అని చెప్పి అంటారు చూడండి. అది సార్ నిజంగా అది కరెక్ట్ గా నాకు వర్డ్ తెలియదు. బట్ మాకు ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎప్పటి నుంచో చదువుకొని వస్తాం సార్. బట్ ఎస్ఎన్టీ ఈ మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎకానమీ అసలు చూస్తే భయమేసేస్తుంది. బట్ ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన పని ఏంటి సార్? ఇంతమంది కూడా ఇన్ని మాటలు చెప్తున్నారంటే నిజంగా కారణం మాలో ఉన్న భయం పోయింది సార్ ఎస్ఎన్టీకి ఎకానమీకి. నిజంగా నాకు తెలిసి మన స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా చాలా మంది ఈ జూమ్ మీటింగ్ లో మిస్ అయిపోయిన ఉన్నారు. ఆల్రెడీ గ్రూప్ లో మెసేజ్ పెట్టి మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నారు మీరు అని అంటున్నారు. సో మాకున్న భయం ఫస్ట్ పోయింది సార్. అది మెయిన్. సో ఆనంద్ సార్ అకాడమీ అంటే కంటెంట్ పిక్ చేయడం, అది బ్రెయిన్ లోకి వెళ్ళిపోవడం. మీకు మేము ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఒకటే సార్, మా లైన్ నుంచి సార్ ఇంతకుముందు చెప్పారు 1, 2, 3 అనేసి. మేము అందరం మీ దగ్గరికి వచ్చి ఒక సన్మానం చేసే డే వస్తుంది. వీ విల్ వెయిటింగ్ ఫర్ దట్. దానికోసం మేము స్టిల్ మేమందరం కూడా ఒక యుద్ధంలో ఉన్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఓకే అండి సార్, అదర్స్? థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. నేను ప్రతాప్ మాట్లాడుతున్నాను సార్. ప్రతాప్ గారు నమస్తే. చెప్పండి. చాలా వరకు అందరూ మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు లాస్ట్ లో వెంకటరమణ గారు మాట్లాడారు. ఏ ఓకే. లెక్చర్ అయినా ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండటం ఆయనకి అది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల ఈ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారో తెలియదు, కానీ జనరల్ గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ కొత్త. ఒక గ్రూప్ 1 ఇంత ముందు ప్రిపేర్ అయిన వాళ్ళకైతే తెలుసుంటుంది. సాధారణంగా ఈ మధ్యన అందరికీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త, ఎవరికి దీని మీద అంత అవగాహన లేదు. కానీ నేను మీ క్లాస్ ని దాదాపుగా ఈ 1.5 month లో మీతో ట్రావెల్ చేస్తున్నా. ఓకే. ఫస్ట్ మాలో దాని మీద ఫీర్ అనేది మీరు పోగొట్టారు. ఓకే. అంతవరకు చాలా భయం ఉండేది, ఒక ఫీర్ అనేది లేదు. ఫస్ట్ అంటే ఏ రేంజ్ లో మనం దాన్ని చదవాలి, ఎలా దాంట్లో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అనేది మీరు మాలో తీసుకొచ్చారు అనమాట. ఆ ఫీర్ లేదు ఫస్ట్. దానికోసం మీకు చాలా థ్యాంక్ యూ సార్. పైగా మీరు అసలు వివిధ వెబ్సైట్ల నుంచి వాటిని గ్యాదర్ చేసి తెలుగులో వాటిని మాకు అర్థమయ్యే రీతిలో PDF చేసి పెడుతున్నారు. దానికి అసలు మీకు ఎంత చెప్పినా అది చాలా తక్కువ సార్. అది ప్రతాప్ గారు మీకే కదా 60+ వచ్చాయి ప్రిలిమ్స్ లో? లేదు సార్, నాకు 46 వచ్చినాయి. బి వేరే ఆయన ప్రతాప్ ఉన్నారు. ఉన్నారు అండ్ యు ప్రతాప్ ఉన్నారు ఇక్కడ. ఓకే. యు ప్రతాప్ గారికి అనుకుంటా 60+ కదా? సార్ నాకు వచ్చింది 72. ఓకే. ఓకే. ఎక్సలెంట్. ఓ గుడ్ మీకు ఎన్ని అండి? 74? అన్వేష్ గారు? నాకు 72 సార్. 72. ఇప్పుడు బాగా వినిపిస్తుంది మీ వాయిస్ అన్వేష్ గారు. ఇయర్ ఫోన్స్ తీసాను సార్. ఓకే. మేము సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి. చెప్పండి సార్, మీ ఇన్స్టిట్యూట్ నుంచి నేను లాస్ట్ ఇయర్ నుంచి వింటున్నాను. మీ సజెషన్ చేసే బుక్సే నాకు ఇప్పుడు మేజర్గా వచ్చాయి, ప్రిలిమినరీ. ఓకే.
ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సార్, నాకంటే ఎక్కువ మంది ఏంచి ఇప్పుడు ఉన్నారు అంటే 97 హైయెస్ట్ ఉన్నారు. వాళ్ళని ఎలా చేయాలని అది భయం వేస్తుంది. అది టాప్ 30లో రావాలని అది భయం వేస్తుంది. అది మేజర్ గా మిమ్మల్ని అడిగేస్తుంది. అది అడిగాను. ఏమవద్దు, హ్యాపీగా ప్రిపేర్ అవుదాము. నేను ఒక స్ట్రాటజీ చెప్తాను, ప్రిపేర్ అవుదాం అన్వేష్ గారు. ఓకే సార్. సార్ మెయిన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు గ్రూప్ 1 లో నుంచి మనకి పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాగ ఇచ్చారో సేమ్ అలాగే మాకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా పీడిఎఫ్ వేయించి మాకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చి చేయండి సార్. అలాగే డెఫినెట్ గా. ఇంకా అండి అదర్స్? హలో నాయుడు గారు చెప్పండి. హలో ఒక్క నిమిషం నాయుడు గారు, ఒక్క నిమిషం ఆగండి. ఐటీడీ ఉంది కదండి, అది మాట్లాడతారా? సార్ ఆనంద్ సార్, నేను ఫ్రమ్ కర్నూలు సార్. కర్నూలు నుంచి చెప్పండి. మామూలుగా జీవితంలో ఫస్ట్ టైం సార్ మీ వాయిస్ అందరిది వాయిస్ చాలా లో వస్తుందండి. వాయిస్ లో వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సార్ ఇప్పుడు వినపడుతుందా సార్? చెప్పండి. హలో సార్. సరే కిరణ్ గారు చెప్పండి. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది, మీరు మాట్లాడండి. ఎవరు? కిరణ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఓకేనా సార్? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సార్ ఫ్రమ్ కర్నూలు సార్, నా పేరు రాజు. రాజు గారు చెప్పండి. సార్ మీ వాయిస్ లో వస్తుంది సార్ బాగా. సార్ ఇప్పుడు వినపడుతుందా? క్లియర్ ఓకేనా? చెప్పండి. సార్ వినపడుతుందా సార్? పర్లేదు చెప్పండి, తొందరగా చెప్పండి. సార్ నేను ఫ్రమ్ కర్నూలు సార్. నేను మామూలుగా జీవితంలో చదవడం ఫస్ట్ టైం ఇదే చదవడము. అందుకు నేను జనవరి 6వ తారీఖు క్లాస్ మీ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. నేను చదివింది కూడా చాలా తక్కువ, కాకపోతే నాకు 48 మార్క్స్ వచ్చాయి సార్. కాకపోతే మెయిన్స్ క్లియర్ చేస్తానా లేదా అని చెప్పేసి నాకు ఒక చిన్న డౌట్ అనమాట, ఎందుకంటే ఎప్పుడు చదవలేదు నేను. కానీ మీ మెటీరియల్ మాత్రం బాగుంటుంది సార్. కాకపోతే ఒక చిన్న సజెషన్ సార్, ఏంటంటే ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా మెయిన్స్ కూడా క్లియర్ చేస్తారని నాకు ఇంటెన్షన్ సార్. అదేలేండి, ఖచ్చితంగా ఇప్పటి నుంచి వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే షెడ్యూల్లో మీకు ఖచ్చితంగా మీకు ఒక చాప్టర్ కంప్లీట్ కాగానే ఖచ్చితంగా క్వశ్చన్స్ టెస్ట్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఇంకా అండి అదర్స్? మనకి 4 minutes ఉంది టైం. అదర్స్ కొంచెం త్వరగా చెప్తే. సార్ నాయుడు గారు చెప్పండి. సార్ నా పేరు కిరణ్ గారు చెప్పండి. సార్ అది మీరు ఎకానమీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్? అవును. అది ఓన్లీ తెలుగు మీడియంలో ఉంది, అంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా ఓన్లీ తెలుగులో ఉంటుందా, లేక ఇంగ్లీష్ మీడియం మీకు ఇంగ్లీష్ కావాలి? మెజారిటీ పీపుల్ కొంతమంది, అంటే మెజారిటీ అని కాదు, మైనారిటీలోనే ఒక 10 members ఉన్నారన్న కానీ నేను ఇచ్చేస్తానండి, ఇంగ్లీష్ ఇస్తాను. మీకు బాగా ప్రాబ్లం అంటే చెప్పండి కిరణ్ గారు, ఇచ్చేద్దాం. కావాలి సార్. అది యాక్చువల్లీ నేను మీతో మాట్లాడాను పర్చేస్ చేయక ముందు కూడా. మీరు అప్పుడు చెప్పారు ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ మెయిన్ సోర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తుంది, ఫ్రమ్ ది మెయిన్ సోర్స్ మళ్ళీ మీరు తెలుగు మీడియం లో కన్వర్ట్ చేస్తా అన్నారు. సో ఆ ధైర్యంతోనే నేను కరెంట్ ఎకానమీ ఇప్పుడు ఇంగ్లీష్ లోనే ఇస్తున్నాము. మీకు కరెంట్ ఓకే సార్, కోర్ ఇంగ్లీష్ లో కావాలంటే ప్రొవైడ్ చేద్దాం. ఇంగ్లీష్ లో ప్రొవైడ్ చేయండి సార్. ఇద్దామండి. థ్యాంక్ యూ సార్. ఇంకోటి, ఇది మీరు ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఫస్ట్ టైం నేను వింటున్నా లైవ్, ఇది పిఎస్ఎల్ హనుమంతరావు మీరు డీకోడ్ అంటున్నారు కదా సార్? అంటే లైక్ మీరు మళ్ళీ దాన్ని వేరే పీడిఎఫ్ లో ఎడిట్ మీ సొంతంగా రాసి పంపిస్తారు సార్? నేను సొంతంగా పీడిఎఫ్ చేస్తాను. ఒక ఏపీ హిస్టరీ మాత్రం ఇంగ్లీష్ లో రాదండి. మిగతా అన్ని సబ్జెక్ట్స్ నేను ఇంగ్లీష్ లో ఇవ్వగలుగుతాను, కానీ ఏపీ హిస్టరీ మాత్రం ఇవ్వలేను. అది హైలీ ట్రాన్స్లేషన్ పెట్టుకుంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, టైం లేదు మనకి. ఓకే సార్, అంటే మీరు సింప్లిఫైడ్ గా రాసిస్తారా? అది హనుమంతరావు దాంట్లో కొంచెం ఇంకా దానికంటే ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తక్కువ ఉండదు. దాన్ని సింప్లిఫై చేస్తాము, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంతే. ఏం లేదు సార్, బిఎస్ఎల్ హనుమంతరావు గ్రాంధికంలో ఉంటది, అది కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఏదో ఉంటుంది సార్. దాన్ని సింప్లిఫై చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఎగ్జామ్ పర్పస్ పిన్ చేసి ఇస్తారు అంతే. ఓకే సార్, అదే అది ఇంకా నేను పర్చేస్ చేయలేదు సార్. ఇప్పుడు ఈ లైవ్ క్లాస్ విన్నాక ఐడియా వచ్చింది, తీసుకుంటాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే అండి. నమస్తే నాయుడు గారు చెప్పండి. సార్ మీరు చెప్పిన సొసైటీలో నేను చాలా మంచి స్కోర్ చేస్తాను సార్, 24 వచ్చాయండి. మీరు చెప్పేదాన్ని మిమ్మల్ని నేను కాపీ చేశాను సార్, అంత తప్ప నేనేం చెప్పలేనండి. మీరు చెప్పే విధానం బట్టి అప్పుడప్పుడు మీరు క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని పదాలు వాడతారు కదండి, సేమ్ నేను చదువుకునేటప్పుడు కూడా అవే పదాలు వాడుతున్నాను సార్. ఓకే, ఎక్సలెంట్.
థ్యాంక్ యూ సేమ్ అండి. అదే అప్పుడు కొంచెం వాయిస్ రైజ్ చేస్తుంటారు, సేమ్ అలాగే చదువుతున్నాను సార్, కాపీ చేస్తున్నాను సార్, ఇంకేం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కోచింగ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు నెక్స్ట్ సార్? ప్రతాప్ గారు, యు గారు, ఉప్పల ప్రతాప్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే ప్రతాప్ గారు. నేను అంతకుముందు చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీ దేంట్లో కూడా తీసుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే ఇందాక రావు గారు చెప్పినట్టు శ్రీ చైతన్య ఇట్లా ఎక్కువ కానీ ఇట్లాంటి ఒక సెషన్ కంపల్సరీగా చేయాలి సార్ మనం. ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది. అది కాక నేను మీ క్లాసెస్ వల్ల ఏంటంటే చాలా ఎనాలిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార్ నాది మాత్రం. ఓకే. ఇప్పుడు కంపల్సరీగా ఎనాలిసిస్ చేస్తేనే ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ అయ్యేటట్లుగా ఏపీపీఎస్సీ కానీ ఎవరైనా కానీ అలానే ఇస్తున్నారు. మీ మీ వే ఆఫ్ టీచింగ్ కానీ మీ మెటీరియల్ కానీ సేమ్ అలానే ఉంది సార్. సో ఈ ఎనాలిటిక్ నాకైతే చాలా 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 ఇంప్రూవ్ అయింది సార్ ఎనాలిటిక్ థింక్ చేయడం. నేనైతే సొసైటీకి మాత్రం కంపల్సరీగా మొత్తం టోటల్ గా మీ ఒక్క మెటీరియల్ ఫాలో అయ్యాను సార్. మీ ప్రతి క్లాస్ విన్నాను. నేను ఓకే. చాలా గుడ్ స్కోర్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు 60+ వచ్చాయి కదా, 65 ఐ ఎస్ థింక్. సార్. 65 వచ్చేసాయి నాకు. ఎక్స్పెక్టెడ్ లైన్స్ లో మీరు ఒకళ్ళు. సరే అండి, ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. మనం రేపు చెప్తాను ఈ కరెంట్ ఎస్ఎన్టీ అనేది రేపు చెప్తాను. ఆ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంజాయ్ యువర్ సిలబస్. సారీ, సార్ ఎంజాయ్ ఒక యువర్. డౌట్ ఉంది సార్. చెప్పండి కిరణ్ సార్ గారు. సార్ ఇది కోర్ ఎస్ఎన్టీలో ఇప్పుడు లైక్ యూనిట్ 3 కానీ 4 కానీ 5 కానీ అవి స్టాటిక్ సిలబస్